ఒక కంపెనీ కరోనా తర్వాత కరెక్ట్ 3-4 ఇయర్స్‌లో ₹59 ఉండే కంపెనీ ఇప్పుడు ₹1100 ఉంది. సో, ఇది కరెక్ట్‌గా 4 సంవత్సరాల్లో ఆల్‌మోస్ట్ 10-15 టైమ్స్ గ్రో అయింది. సో, ఇంత గ్రోత్ రావడానికి ఏంటి రీజన్స్? అండ్ ఫ్యూచర్‌లో ఇలాంటి గ్రోత్ ఫ్యూచర్‌లో ఉండబోతుందా? అనే దాని గురించి ఈరోజు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. ఇది ఒక సీడీఎంఓ సెగ్మెంట్ స్టాక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో, ఇప్పుడు ముందుగా ఇది డిస్క్లైమర్ చదవండి. నేను ఎలాంటి బై సెల్ రికమెండేషన్ చేయట్లేదు. ఒక బిజినెస్‌ని అనలైజ్ చేస్తున్నాం ఈరోజు. సో, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. సో, ఫస్ట్ మనం ఈ కంపెనీ ప్రకారం చూస్తేనే ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే 148% గ్రోత్ కనిపించింది. సో, మనం చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే రీసెంట్‌గా మనకు వచ్చిన రిజల్ట్స్‌లో ఏప్రిల్ 30th రిజల్ట్స్ వచ్చినాయి రీసెంట్‌గా లాస్ట్ వీక్‌లో. సో, రెవెన్యూ పరంగా చూసుకుంటే 1800 crores రెవెన్యూ చూపించినారు. అండ్ ప్రాఫిట్స్ పరంగా చూసినా 282 crores ప్రాఫిట్స్ చూపించినారు. దీని ప్రకారంగా జంప్ ఎంత 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రకారంగా జంప్. సో, ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో, అందువల్ల రీసెంట్ టైంలో మనం బజ్ అయితే వింటున్నాం లారీస్ ల్యాబ్స్ గురించి. సో, అందుకే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసేసి నేను ఈరోజు డీప్ డైవ్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే మే 8th మనకి నెక్స్ట్ ఒక డివిడెండ్స్ అయితే ఇస్తున్నారు. 1.2 రూపీస్ పర్ షేర్ చొప్పున ఇస్తున్నారు. సో, దీని రిలేటెడ్ కొద్దిగా మొమెంటం స్టాక్ ప్రైస్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మన హైదరాబాద్ కంపెనీ డాక్టర్ సత్యనారాయణ చావా అనే CEO గారు మనకి ఈ కంపెనీలో ఫౌండర్గా ఉన్నారు 2005 నుంచి. సో, ఇక్కడ దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ రిలేటెడ్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో, ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్లో మనకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి కోటాక్ కానీ గోల్డ్‌మ్యాన్ సాచ్ కానీ వీళ్ళు కొంతమంది సెల్ రేటింగ్ ఇస్తున్నారు, కొంతమంది బై రేటింగ్ ఇస్తున్నారు. సో, ఇంత డివిజన్ ఉంది ఇక్కడ అనలిస్ట్ ప్రకారంగా. సో, ఇక్కడ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ బిజినెస్ CDMS సెగ్మెంట్ రిలేటెడ్ గ్రోత్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో, ఫస్ట్ మనకి బిజినెస్ ఏంటంటే లారీస్ ల్యాబ్ బిజినెస్ ఏంటంటే మీరు ఒక రోజు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో, ఆయన ఒక మెడిసిన్ రాయిస్తారు. మీరు ఫార్మసీకి వెళ్తారు. ఆ టాబ్లెట్ మీ చేతికి వస్తాయి. సో, ఆ టాబ్లెట్లో ఉన్న మెయిన్ కెమికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక కంపెనీ తయారు చేస్తుంది. అది ఆ కంపెనీ ఆ ఇంగ్రీడియంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే మన లారీస్ ల్యాబ్స్. సో, ఇప్పుడు మనము ఈ కంపెనీ ప్రకారంగా 3 డివిజన్స్‌లో మనం మాట్లాడుకుంటే మనకి జనరిక్ డివిజన్, CDMO డివిజన్ అండ్ బయో డివిజన్. సో, ఫస్ట్ జనరిక్ డివిజన్ ప్రకారం చూసుకుంటే ఇవన్నీ అఫోర్డబుల్ మెడిసిన్స్ లాగా. సో, ఈ సెగ్మెంట్‌లో HIV కానీ, క్యాన్సర్ కానీ, హెపటైటిస్ కానీ, ఈ సీరియస్ డిసీజెస్ అన్నీ ఈ సెగ్మెంట్‌లో జనరిక్ మెడిసిన్స్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎక్స్పోర్ట్స్ చేస్తారు. ఆఫ్రికా, US, యూరోప్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో, ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రకారం చూసుకుంటే 3500 crores వరకు రెవెన్యూ జరుగుతుంది ఈ సెగ్మెంట్‌లో. నెక్స్ట్ CDMO సెగ్మెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సెగ్మెంట్ అనేది మేజర్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో, అసలు ఈ గేమ్ చేంజర్ ఎందుకంటే CDMO సెగ్మెంట్ అంటే మనకి ఫైజర్, నోవార్టిస్ లాంటి గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని జాయింట్స్ అన్ని న్యూ డ్రగ్స్ డెవలప్ చేసినప్పుడు లారీస్ ల్యాబ్స్కి కాంట్రాక్ట్ ఇస్తారు. సో, మన కోసం ఏంటంటే ఈ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పి ఒక స్పెషల్గా లారీస్ ల్యాబ్ రీసెర్చ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, దాని రిలేటెడ్గా మనం లారీస్ ల్యాబ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ కస్టమైజేషన్ ఉండడం వల్ల మనకు మార్జిన్స్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం చూసుకుంటే CDMO సెగ్మెంట్లో 280 crores అనేది 36% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. బయో డివిజన్ నెక్స్ట్. ఈ బయో డివిజన్ ప్రకారం చూస్తే బయోటెక్ కానీ, ఎంజైమ్స్ కానీ, స్పెషలిస్ట్ ఇంగ్రీడియంట్స్ కానీ, సో, ఫ్యూచర్ గ్రోత్ అనేది ఈ సెగ్మెంట్ నుంచి కనిపిస్తుంది క్లియర్గా. సో, మనకి గ్లోబల్గా మన CDMO సెగ్మెంట్ పరంగా చూసుకుంటే 12 lakhs crores కంటే ఎక్కువ ఉంది. ఇండియాలో మనకి ఇంకా పెనిట్రేటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చైనాతో పరంగా చూస్తే చైనా +1 స్ట్రాటజీ వల్ల మనకి గ్లోబల్గా మనకి CDMO సెగ్మెంట్లో మన లారీస్ ల్యాబ్స్ స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. సో, ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మొత్తంలో 4 లక్షల కోట్లు అయితే పెరుగుతుందని చెప్పి అంచనా ఉంది 2030 నాటికి. సో, లారీస్ ల్యాబ్స్లో దాని రిలేటెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉండొచ్చు అని చెప్పి మీరు గెస్ చేస్తున్నారు. సో, మనకి ఇక్కడ రన్వేలో ఎంత ఉందంటే 20+ years దీని మోట్ ప్రకారం చూసుకుంటే మన 20+ years ఫార్మాస్యూటికల్ ఎక్స్పర్టైజ్ ఉంది. 500 crores ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ ఫౌండర్ చూస్తే వరల్డ్ క్లాస్ సైంటిస్ట్. ఈయన ఆల్మోస్ట్ 200+ పేటెంట్స్ కూడా ఈయనకి ఉన్నాయి. ఈయన డెవలప్ చేశారు. అండ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ఇది రూఫ్ కింద మనకి కెమిస్ట్రీ లాగా ఒక ఫైనల్ టేబుల్ లాగా ఇది డెవలప్ చేస్తుంది, ఎండ్ యూజర్కి ఇస్తుంది. సో, US FDA ప్రకారం చూస్తే WHO ప్రకారం చూస్తే ఇవన్నీ అప్రూవ్డ్ ఫెసిలిటీస్. ఈ సెగ్మెంట్ నుంచి మనకి బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే చైనా +1 స్ట్రాటజీ. మన ఇండియా ఎప్పటికప్పుడు మనకి కాపాడుతూ ఉంటుంది ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి. సో, గ్లోబల్ ఫార్మసీ కంపెనీస్ అన్ని చైనా డిపెండెన్సీ తగ్గించుకొని మన ఇండియా సైడ్ వస్తున్నాయి. సో, దీని రిలేటెడ్ ప్రాఫిట్స్ అనేది ఫ్యూచర్లో చూడబోతున్నాం. అండ్ PLIC స్కీమ్స్ ప్రకారం గవర్నమెంట్ పుష్ చేస్తుంది. అండ్ గ్లోబల్ పాపులేషన్ ప్రకారం చూస్తే మెడిసిన్స్ డిమాండ్ అనేది పర్మనెంట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో, దీని రిలేటెడ్గా మనకి గ్రోత్ అనేది ఫ్యూచర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. NCE ప్రకారం చూస్తే న్యూ కెమికల్ ఎంటిటీ ప్రకారం చూస్తే పైప్లైన్లో ఉండేది చాలా పైప్లైన్లో డ్రగ్స్ వీళ్ళు డెవలప్ చేయాల్సింది ఫ్యూచర్లో. ఇప్పుడు మనము ఫైనాన్షియల్స్ పరంగా చూసుకుంటే మనము
రెవెన్యూ అనేది 6,800 క్రోర్స్ అనేది ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రెవెన్యూ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. అండ్ ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే మనకు ఈ 2022లో 2021లో మనకు ఆల్మోస్ట్ మనకు ప్రాఫిట్స్ అనేది పీక్లో ఉండేది. ఎందుకంటే ఆ టైంలో కరోనా వైరస్ అనేది వచ్చింది కాబట్టి సిడిఎంఓ సెగ్మెంట్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆ టైంలో ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉండేది. సో తర్వాత మనకి ఈ ఈ ఈ నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఆ ప్రాఫిట్స్ అన్ని బీట్ చేస్తుంది అనే యాంటిసిపేషన్ అయితే మార్కెట్లో స్ట్రాంగ్ బజ్ అయితే నడుస్తుంది. సో ఒక్క సంవత్సరంలో దాదాపు 2.5 టైమ్స్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ మనం 358 నుంచి 889 పెరిగిపోయింది. ఇది ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు పెరిగిందంటే ఎబిటా మార్జిన్స్ అనేది 26% వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో 100 రూపీస్ రెవెన్యూ వస్తే దాంట్లో 26% ఆపరేటింగ్ ప్రాఫిట్కి వెళ్ళిపోతుంది. సో ఇంతకుముందు ఇది 22% ఉండేది, ఇప్పుడు 26% పెరిగింది. సో ఇది క్లియర్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిడిఎంఓ సెగ్మెంట్ డివిజన్ ప్రకారం చూసుకొని నేను ఫ్యూచర్లో మనకి ఈ సెగ్మెంట్లో మనకి ఈ ఇయర్లో 36% గ్రోత్ ఉంటుంది అని చెప్పి మనకి మన మార్కెట్లో ఉన్న పెద్దలు చెప్తున్నారు. సో డెప్ట్ పరంగా చూసుకుంటే మనకి డెప్ట్ అనేది B+ గ్రేడ్లో ఉంది. అంటే 0.8 టైమ్స్ మనకి కొద్దిగా డెప్ట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఇంట్రెస్ట్ కవరేజ్తో ప్రకారం చూసుకున్నా 5 టైమ్స్ ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నామనే చెప్పుకోవచ్చు. దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా మనం ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే మనము ఇప్పుడు పీఈ పరంగా చూసుకుంటే పీఈ అనేది 71 పీఈలో నడుస్తుంది. సెక్టార్ పీఈ ప్రకారం చూసుకుంటే 35 పీఈలో సెక్టార్ నడుస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు గ్రోత్ ట్రాజెక్టరీ ప్రకారంగా సిడిఎంఓ సెగ్మెంట్లో చూస్తే మనకు 420 క్రోర్స్ ఉండే ఇక్కడ 5,000 అయిపోయింది రెవెన్యూ. సో ఆల్మోస్ట్ ఇంత 10 టైమ్స్ రెవెన్యూ అనేది ఫ్యూచర్లో యాంటిసిపేట్ చేస్తున్నాం. మనం ప్రజెంట్ ఉండే 3,000 క్రోర్స్ దగ్గరలో ఉన్నాం. అంటే 2,500 క్రోర్స్ దగ్గర ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ డబల్ డిజిట్ అనేది ఇంకా 2 ఇయర్స్లో మనం అచీవ్ చేయాల్సి ఉంది. సో 50% టార్గెట్ అనేది మనకి ఇంకా కంపెనీ సైడ్ నుంచి మనకి ఉంది, వీళ్ళు డెవలప్ చేయాల్సింది. సో మనకి అనలిస్ట్ ప్రకారం చూసుకుంటే మనకి మోతిలాల్ ఓస్వాల్ 1,200+ టార్గెట్ ఇచ్చినారు. అండ్ గోల్డ్మాన్ సాచ్ 8,000 రూపీస్ టార్గెట్ ఇచ్చినారు. అండ్ కొటాక్ 800 అండ్ బిఎన్కే సెక్యూరిటీస్ నుంచి కూడా 1,000 రూపీస్ ఇచ్చినారు. సో ఇది జస్ట్ మనం ఈ న్యూస్ అని మార్కెట్ న్యూస్ లాగానే చూడాలి. దీని రిలేటెడ్ ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఓన్లీ కమెంటరీ బేస్ చేసుకొని మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఎలాంటి బుల్లిష్ సిగ్నల్స్ ఇస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని మనం స్టాక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ ప్రకారం చూస్తే 28% మనకి ప్రమోటర్ హోల్డింగ్ అయితే ఉంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఈ సెగ్మెంట్లో చూస్తే డివిఎస్ ల్యాబొరేటరీస్ కానీ సన్ ఫార్మా కానీ ఇవన్నీ దీనికంటే వాల్యుయేషన్స్ చాలా చీప్, మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. ఇదే కొద్దిగా హై వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. సో ఇక్కడ మనకి ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది 30%, ప్రమోటర్ హోల్డింగ్ ఎఫ్ఐఎస్ 28%, డిఐఎస్ 18%, పబ్లిక్ వాటర్ 26% ఉంది. సో ఇప్పుడు ప్రమోటర్ పరంగా చూసుకుంటే ఇది లోగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం 40% కంటే ప్రమోటర్ వాటర్ తక్కువ ఉండకూడదని. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే డాక్టర్ సత్యనారాయణ చావా గారు మనకి ఇక్కడ లీడింగ్ కంపెనీ. సో ఈయన ప్లెడ్జ్ చేసింది, ఈయన జీరో ప్లెడ్జింగ్ షేర్స్ ప్రకారం చూసుకుంటే 0. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లెడ్జింగ్ అంతా ఏం చేయలేదు కాబట్టి. సార్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ అంతా 2% కంటే తక్కువ ఉంది. క్లీన్ అండ్ ఆడిటర్స్ కూడా ఇక్కడ మంచి డిలాయిట్ నుంచే మనకి ఆడిటర్స్ ఉన్నారు. అండ్ సిఎఫ్ఓ అనేది స్టేబుల్గా ఉన్నారు. సో బోర్డ్ రిలేటెడ్గా ఇండిపెండెన్స్ అనేది క్లియర్గా ఉంది. అండ్ ఇది కంపెనీ ప్రకారం హిస్టరీ ప్రకారం చూస్తే ఈ సిఇఓ పరంగా చూస్తే 2005లో స్టార్ట్ చేసినారు. తర్వాత పిహెచ్డి కెమిస్ట్రీ చేసినారు. 200+ పేటెంట్స్ అనేది గ్లోబల్గా తీసుకోవడం అయితే జరిగింది. సో గ్లోబల్ ఫార్మసీ కంపెనీ ఇండస్ట్రీలో మనకి హైలీ రెస్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఒక సైంటిస్ట్, ఎంటర్ప్రీనియర్, ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. జస్ట్ మార్కెట్లో ఉండే డేటాని నేను అనలైజ్ చేసినాను. సో ఓవరాల్గా బిగ్గెస్ట్ టైల్మెంట్స్ ఏంటంటే మనకి చైనా +1 స్ట్రాటజీ, ఇండియా పిఎల్ఐసి స్కీమ్స్, నెక్స్ట్ పిఎల్ఐసి స్కీమ్స్ అండ్ మెడిసిన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, తర్వాత యూఎస్ చైనా ట్రేడ్ వార్ ఉండడం కానీ ఇవన్నీ ఒక మంచి టైల్మెంట్స్ లాగా చెప్పుకోవచ్చు. హెడ్ విన్స్ ప్రకారం చూస్తే హై క్యాపెక్స్, ఇక్కడ 3,000 క్రోర్స్ క్యాపెక్స్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్లో మనకి ఇంకా ఈ సెగ్మెంట్లో ఇంకా కొద్ది క్యాపెక్స్ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే క్యాపెక్స్ హెవీగా జరుగుతుందో అప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏఆర్బి మార్కెట్ అనేది సర్వేలెన్స్లో ఉంది. అండ్ కరెన్సీ రిలేటెడ్ డాలర్, రూపీ ప్రకారంగా ఫ్లక్చుయేషన్స్లో మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ప్రకారంగా రెవెన్యూ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఎఫ్డిఏ పరంగా వార్నింగ్స్ ఉన్నాయి. అండ్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా ఆడిట్స్ ఒక ఇష్యూ ఉంది. దానివల్ల స్టాక్ ప్రైస్ అనేది కరెక్షన్ తీసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాంపిటీషన్ పరంగా చూస్తే డివిఎస్ ల్యాబొరేటరీస్ కానీ, సన్ ఫార్మా కానీ ఇవన్నీ గ్లోబల్ సంస్థలు పెద్ద కాంపిటర్స్ ఉన్నట్టే మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్ పరంగా చూస్తే 70 పీఈ హై వాల్యుయేషన్స్లో ఉంది, హెవీ క్యాపెక్స్ చేస్తుంది, ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంది. అండ్ ఏఆర్బి ప్రకారంగా డిపెండెన్సీ డిక్లైనింగ్ ఉంది. హెచ్ఐవి మెడిసిన్స్ అనేవి కొద్దిగా రిప్లేస్మెంట్ అవుతున్నాయి. సో సిడిఎంఏ సెగ్మెంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేది పర్ఫెక్ట్గా జరగట్లేదు. ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సెగ్మెంట్లో. 20-30% స్టాక్ కరెక్షన్ అనేది ఫ్యూచర్లో మనకి చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఒక అనలిస్ట్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చినారు, మిగతా 3 నెగిటివ్ రేటింగ్ ఇచ్చినారు, సెల్ రేటింగ్ ఇచ్చినారు. సో 1,000 రూపీస్, 800 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు.
సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక మంచి బిజినెస్, ఒక గ్రోత్ దగ్గర ఉన్న బిజినెస్. కాకపోతే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి బుల్లిష్ ఇస్తున్నారు అనే పాయింట్స్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కంపెనీ ప్రకారం చూసుకుంటే ఇది మన హైదరాబాద్ బేస్ కంపెనీనే, అండ్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్తో మనకి మారిపోతుంది ఫ్యూచర్లో, గ్లోబల్గా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. అండ్ FY26లో మనకి నంబర్స్ అనేవి ఎక్సెప్షనల్గా ఉన్నాయి. రెవెన్యూ పరంగా 23%, ప్రాఫిట్స్ పరంగా 150%, మార్జిన్ పరంగా 28% ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి. సో వాల్యూషన్స్ అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా మనకు ఒక ఫ్యూచర్లో ఒక మంచి స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్న స్టాక్ లాగా చెప్పుకోవచ్చు. ఒక మంచి రిపోర్ట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్ ఇట్లాంటి స్టాక్స్లో. ఇదేనండి మా వీడియో. థ్యాంక్ యూ, జై హింద్. అండ్ కంపెనీ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే 64,000 crores కంపెనీ. అండ్ స్టాక్ ప్రైస్ ప్రకారంగా కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంది. అండ్ మార్జిన్స్ అనేది 21 to ఇప్పుడు 28% ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఒక నీచ్ బిజినెస్ కాబట్టి ఈ సెగ్మెంట్లో ఇంకా మంచి మార్జిన్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ సేల్స్ పరంగా సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ పెంచుకున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకున్నారు, బారోయింగ్స్ పెంచుకున్నారు, అండ్ రిజర్వర్స్ కూడా కొద్దిగా పెంచుకున్నారు. ఓకే. అండ్ క్యాష్ ఫ్లోస్ కొద్దిగా నెగిటివ్ ఉన్నాయి. నెక్స్ట్ క్వార్టర్లో మనం ట్రాక్ చేయాలి. అండ్ ఓవరాల్గా మనకి చూసుకుంటే ప్రమోటర్ సైడ్ నుంచి పెద్ద సెల్లింగ్ అయితే జరగలేదు. FIS స్టేక్ ఇంప్రూవ్ చేసుకున్నారు, DIS ఇంక్రీజ్ చేసుకున్నారు, అండ్ పబ్లిక్ వాటాలు తగ్గించుకున్నారు. ఓకే, ఇదేనండి మా వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.